వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. పంచాయతీ సిబ్బందికి నెల జీతాలు ఇక నుంచి స్పర్శ్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్. మొత్తం 92,000 మందికి ఆన్లైన్ ద్వారా నేరుగా ఖాతాల్లోకి జీతాలు. పీఆర్ సిబ్బంది, చిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీరాజ్ శాఖలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బంది, చిరుద్యోగులకు ప్రతి నెల నేరుగా వారు బ్యాంక్ అకౌంట్లోనే జీతాలు జమ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఆన్లైన్లో వేతనాలు జమ చేసేందుకు ప్రత్యేకంగా స్పర్శ్ పేరుతో ప్రత్యేక సాఫ్ట్వేర్ను కూడా పంచాయతీరాజ్ ఆర్థిక శాఖలో రూపొందించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 92,000 మంది పీఆర్, ఆర్డీ సిబ్బంది, చిరు ఉద్యోగులు కష్టాలతో ఉన్నాయి. గతంలో వీరికి పంచాయతీల నుంచి వేతనాలు చెల్లించడం వల్ల జాప్యం జరిగేది. అంతేకాకుండా 2-3 నెలలకోసారి వీరికి జీతాలు చెల్లించేవారు. దీంతో కుటుంబ పోషణ భారంగా మారడంతో తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీరి ఇబ్బందులపై దృష్టి సారించిన సీఎం రేవంత్ రెడ్డి ఇకపై ప్రతి నెల మొదటి వారంలో నేరుగా అకౌంట్లో జీతాలు జమ చేయాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే గ్రీన్ ఛానల్ ద్వారా వేతనాలు చెల్లించాలని సూచించారు. దీంతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీరాజ్ శాఖ సిబ్బంది, చిరుద్యోగుల వివరాలు సేకరించారు. ప్రభుత్వ నిర్ణయంతో దాదాపు 92,000 మంది చిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. 54,000 మంది మల్టీపర్పస్ వర్కర్లు, 18,000 మంది వివోఏలు, 12,000 మంది ఉపాధి హామీ ఎఫ్టీఏలు, మిగిలిన 8,000 మంది ఇతర విభాగాల్లో సిబ్బందికి నేరుగా జీతాలు ఖాతాల్లో పడనున్నాయి. ప్రతి నెల వీరికి జీతాల రూపంలో ప్రభుత్వం దాదాపు 117 కోట్లు చెల్లించనుంది. ఇకపై జీతాలు నేరుగా ఖాతాల్లో పడడంతో పంచాయతీరాజ్ శాఖలోని వివిధ ఉద్యోగులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.